రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయాలి. మీరుంటుంది వాస్తవే, శుభాకాంక్షలు తెలియజేయాలి. ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద 1,60,000 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం. అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 కోట్లు, అంటే సంవత్సరానికి సగటు 65 నుంచి 66,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం, అభివృద్ధి, పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి 1,60,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది. ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెరుమార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కురిసినా ఆశ్చర్యపోకలేదు, ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకలేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు. కాబట్టి అసలు వింటుంటేనే విడ్డూరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేలైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు, కొన్ని లక్షల రూపాయల డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం, అభివృద్ధి చేసి 3,30,000 కోట్లు అప్పు చేశారు. ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానళ్ళు, పత్రికలు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు. మరి ఈరోజు ఆ ఛానల్స్ ఏమైనాయి? మూగపోయినాయా? కులం పోయినాయా? ఆ పత్రికలు ఏమైనాయి? కలం ఏమైంది? అడుగుతున్నాం. అమ్ముడు పోయిందా? ఈరోజు మరి ఎందుకు రాయట్లేదు? ఎందుకు మేధావులు మాట్లాడట్లేదు? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఒక్కటి చెప్తున్నాం, ఇలాగే గనక అప్పు చేసుకుంటూ పోయి, ఇలాగే గనక విధ్వంసులు చేస్తూ, ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెడుతూ లా అండ్ ఆర్డర్ ఏదైతే మరి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాళ్లే ఈ రోజును భక్షిస్తూ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కనీసం శ్రీలంకగా కూడా మిగలదు. ఆఫ్రికా దేశంలోని సుడాన్ అవ్వటం ఖచ్చితంగా జరిగిద్ది ఇలాగే గనక ప్రభుత్వం ఇటువంటి పాలన కొనసాగితే. మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తానే సంస్కరణలు తీసుకొచ్చాను, విద్యుత్ని ₹1 పెంచను, నాణ్యమైన విద్యుత్ని ఇస్తాను అని. ఏవో చాలా మంది నమ్మారు. చూద్దాం ఏమైందో. ఎక్కడో కాదు, మా ఇంటి బిల్లే మీకు చూపెడుతున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి 2-3 నెలల్లో వచ్చిన బిల్లు. ₹6,349 వచ్చింది. మొదటి 3 నెలల్లో, 4 నెలల్లో, ఒక నెలకి 6,349. గత నెల ఈ నెల వచ్చిన బిల్లు ₹16,818. ఎక్కడ 6,349, ఎక్కడ ₹16,818. ఖచ్చితంగా దీన్ని కూడా వాళ్ళు ఏమంటారంటే తగ్గించేసామని అంటారు ఛానల్స్. ఒప్పుకోక తప్పదు కదా, మరి అన్నీ వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాయి కాబట్టి. ఎలా తగ్గించారో మరి లెక్కలతో వాళ్లే చెప్పవలసిందిగా మరోసారి వాళ్ళకి అభ్యర్థిస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.